జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూడాల్సింది మొదటిగా ఈ వ్యక్తి నసీర్ హుస్సేన్ ఎవరైతే గెలిచారో ఎంపీగా రాజ్యసభ నుంచి, వారు ఖర్గే గారికి చాలా మెయిన్ ఫాలోవర్ శిష్యులు అని చెప్తారు. సో ఖర్గే గారు మన ఇక్కడ రజాకార్ మూవ్మెంట్ ఆ టైంలో వాళ్ళ తల్లి గారిని వాళ్ళ రజాకార్ల అత్యాచారంతో ఆయన కోల్పోయారు, వాళ్ళ పేరెంట్స్ కూడా కోల్పోయారు. సో అటువంటి ఖర్గే గారు ఆయన సొంతంగా అన్ని బాధలు పడి ఈ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళందరూ ఏంటి పాకిస్తాన్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. అటువంటి వాళ్ళ శిష్యుడు చెప్తే ఈయన ఇంకేం మాట్లాడట్లేదు. అంటే వీళ్ళు ఆ రాజకీయంగా వీళ్ళు ఏంటంటే ఎలాగైనా మనకు పవర్ గురించి దేనికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారనమాట. సో మనం మిగతా ఇప్పుడు వీళ్ళ ఆలోచించే బుర్ర ఏదైతే ఉందో వీళ్ళ లెఫ్టిస్ట్లకి అవుట్ సోర్సింగ్ చేసేసి ఏం చేసైనా మేము పవర్లోకి రావాలి. సో ఓన్లీ ఓట్ల గురించి అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఓట్లు రావాల్సిందే. ఇప్పుడు మీరు చెప్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో బీకే హరిప్రసాద్, ఆయన ఏమి చిన్న ఈ రోజు జస్ట్ సంవత్సరం కిందట వచ్చిన పొలిటీషియన్ కాదు, ఆయన వెరీ సీనియర్ పొలిటీషియన్. వెరీ సీనియర్ పొలిటీషియన్. లాస్ట్ టైం ఆయన 2019 లో తేజస్వి సూర్యకి అగేన్స్ట్ కంటెస్ట్ చేసి ఓడిపోయారు ఆయన లోక్సభలో. ఆయన మళ్ళీ ఎమ్మెల్సీగా చేశారు. అలాగే సెంట్రల్ లో కూడా ఆయన ఏదో కొన్ని మంచి ఇంపార్టెంట్ పదవుల్లో కూడా ఉన్నారు ఆయన. సో అటువంటి వ్యక్తి చేస్తున్నాడు అంటే ఇటువంటి మాటలు అంటే ఏంటంటే శత్రువుకి శత్రువు మిత్రువు అన్న రేంజ్ లో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్తో ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. అంటే వీళ్ళు దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా మాకు శత్రువులే కాబట్టి పాకిస్తాన్ మాకు మిత్రులు అని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళ ఆలోచన ధోరణి అలా ఉందన్నమాట. సో అటువంటిది ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే చట్టపరంగా. మెయిన్ అక్కడ వాళ్ళ స్పీకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, దాని తర్వాత గవర్నర్. సో మిగతా లీగల్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అది కంపల్సరీ తీసుకోవాలి. రాజకీయంగా వీళ్ళు ఏంటంటే ఇంకా అధపాతాళంలోకి, అంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదండి. సో అలా అనమాట. వీళ్ళు ఏంటంటే ఇంక అయిపోయింది, ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా పూడ్చిపెట్టేది భారత్ నుంచి ఇంకా కాంగ్రెస్ వెళ్ళిపోయే స్టేజ్ వస్తుంది. వీళ్ళ హాయిగా అంటే ఇంకా ఇండియా నుంచి వెళ్ళిపోతాం మేము, ఎలాగో పాకిస్తాన్ లో మేము వెళ్ళి కంటెస్ట్ చేసుకోవాలి అన్న ఆ మైండ్ సెట్ లో వచ్చేసినట్టు ఉన్నారు వాళ్ళు. సో అందు గురించి వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అర్థం కాని విషయం ఏంటంటే ప్రసాద్ గారు, ఇది వాళ్ళు తెలిసి చేస్తున్నారా, నిజంగా నష్టం జరుగుతోంది ఇలాంటి ఎజెండా అమలు చేయడం ద్వారా అనేటువంటి మేబీ గతంలో కొంతమేర జరిగింది కొన్ని సందర్భాల్లో, కొన్ని ఎన్నికల్లో జరిగి ఉండవచ్చు. బట్ రీసెంట్ టైమ్స్లో నష్టమే ఎక్కువ జరిగింది ఆ పార్టీకి. అది రియలైజ్ కావడం లేదా? చాలామంది పెద్ద లీడర్స్ ఎప్పటి నుంచో 20 years 25 years నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి లీడర్స్ కూడా క్రమక్రమంగా పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. అంటే మీరు ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఒక కొత్త మోడల్ ఒకటి డివైస్ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ లో అక్కడ ఏమంటే అంటే బజరంగ్ దళ్ ని బ్యాన్ చేస్తామంటే దాన్ని పెద్ద ఇష్యూగా చేసి అసలు వీళ్ళంతా అపీస్మెంట్ చేస్తున్నారు, వీళ్ళు పిఎఫ్ఐ ని సపోర్ట్ చేస్తున్నారు, దాని మీద డిస్కషన్ అయిపోవడం వల్ల వీళ్ళకి ఏదో బాగా వన్ సైడెడ్ మైనారిటీ ఓట్స్ ఏదో పడ్డాయన్న ఏదో ఊహాగానాల్లో ఉండి ఆ మోడల్ని అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయాలన్న ధ్యాసలో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు. సో దాంతో ఏమవుతుందంటే అందు గురించి ఈ విపరీత వ్యాఖ్యలు ఇవన్నీ. కానీ మీరు మామూలుగా హిస్టారికల్ గా చూసుకుంటే కాంగ్రెస్ ఎప్పుడు కొన్నిట్లో అంటే ఈవెన్ ఎలక్షన్స్ ఇండిపెండెన్స్ ముందు కూడా దాంట్లో అన్ని కమ్యూనిటీస్ లేకపోతే అన్ని వివిధ ఆలోచన విధానాలు ఉండే వాళ్ళందరూ ఉండేవారు. అలాగే మామూలు 62 వార్ జరిగినప్పుడు కూడా 65 అప్పుడు అయిన తర్వాత నెహ్రూ గారు కూడా ఎంత బద్ద విరోధి అయినప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను పిలిచి రిపబ్లిక్ డే పెరేడ్ లో పార్టిసిపేట్ చేశారు. 65 లో కూడా కమ్యూనిస్టులు అపోజ్ చేసినా సరే అప్పుడు మన గురు గోల్వాల్కర్ గారిని పిలిచి మనం ఏం చేయాలి అని లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా పిలిచారు. ఎప్పుడైతే 70s నుంచి ఈ లెఫ్టిస్ట్లను వీళ్ళు పట్టుకుని ముందుకెళ్ళడం మొదలు పెట్టారో వీళ్ళ ఆలోచన ధోరణి అంతా ఎలా అయిందంటే ఇంకా మేము విపరీతం అంటే
మీరు వాళ్ళకి ఏది చెడు చేయాలని చెప్పట్లేదు, ముస్లింలకు కానీ ఏ మైనారిటీ ఎవరికి చెడు చేయాల్సిన అవసరం లేదు. చెప్పట్లేదు. కానీ మిగతా వాళ్ళకి, మన భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళకి సహాయం చేయకండి. ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయి ఏదో తాత్కాలిక లాభాల కోసం చూసుకుంటూ ఇటువంటి విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ దీంతో వీళ్ళకి వచ్చే సీట్లు కూడా పోతాయి. అవి వాళ్ళు మరి రాహుల్ గాంధీ ఎక్కడో ఫారిన్ లో ఎక్కడో ఎంజాయ్ చేస్తున్నాడు, ఈ మోడల్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతుందని. సరే, ఇంకా పర్మనెంట్ ఇంకా వాళ్ళు అక్కడే ఉండాల్సిన స్టేజ్ కి వచ్చేస్తారు ఇంకా వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.